మార్వెల్ నుంచి ఒక కొత్త వెబ్ సిరీస్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అది వండర్ మ్యాన్ అనమాట. పేరు వింటే అబ్బా ఏదో కొత్త కాన్సెప్ట్లో ఉందనుకుంటున్నారు కదా, కానీ అది చాలా చెత్త కాన్సెప్ట్. ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఇది నిజంగా మార్వెల్ వాళ్ళే తీస్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చింది. అసలు వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్ ఏంటి, ఆ ట్రైలర్ ఏంటి, అసలు సూపర్ హీరో సినిమానా, అసలు మార్వెల్ నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు ఏమని పబ్లిసిటీ చేస్తున్నారో అర్థం కాలేదు నాకు. నిజంగా ఒక వరస్ట్ ట్రైలర్, వరస్ట్ కాన్సెప్ట్ అనిపించింది. అసలు మార్వెల్ నుంచి ఇటువంటి ఒక హీరో ఉన్నాడని నాకు తెలియదు, ఎందుకంటే నేను కామిక్స్ ఎప్పుడు చదవలేదు. కానీ సరే, మార్వెల్ అనే పేరు కనిపిస్తే క్లిక్ చేయకుండా నేను ఉండలేను, అది మన వీక్నెస్ అని చెప్పాలి. సూపర్ హీరో సినిమాలంటే మనకు ఒక రకమైన హై ఆ పిచ్చి ఉంటుంది కాబట్టి నా చిన్నతనం నుంచి కూడా మంచి ఇంట్రెస్ట్ అనమాట మార్వెల్ సినిమాలంటే. అలాగే పెట్టి ఓపెన్ చేస్తే షాకుల మీద షాకులు, స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తున్నారు. అసలు దీనిలో సూపర్ హీరో ఎలిమెంటే లేదు. అది వీళ్ళు వెబ్ సిరీస్ లోపల మన మెయిన్ లీడ్ వచ్చేసరికి ఒక సినిమాలో అయితే యాక్ట్ చేస్తాడనమాట. ఆ సినిమా గురించి ఈ వెబ్ సిరీస్ తీశారు. అదంతా చూస్తుంటేనే అబ్బో మనకెందుకురా ఇదంతా అనిపించింది. మరి మార్వెల్ ఎందుకు ఇలా చేస్తున్నాం మనకు తెలీదు. మేబీ వాళ్ళకి సినిమాలు హిట్ అవ్వడం ఇష్టం లేదేమో, వెబ్ సిరీస్లు కూడా వాళ్ళకి నడవడం ఇష్టం లేదేమో అనిపించింది. మీలో ఎంతమందికి తెలుసు అసలు మార్వెల్ నుంచి ఇటువంటి ఒక ట్రైలర్ బయటకు వచ్చింది అని కింద కామెంట్ చేయండి. మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం మీరు చూడలేండి, నాకు తెలిసి ఇప్పటి వరకు వచ్చిన మార్వెల్ వెబ్ సిరీస్లో అట్టర్ ఫ్లాప్ అయ్యే వెబ్ సిరీస్ ఇదేనేమో అని నాకు అనిపించింది. మ్యాక్సిమం అన్ని లాంగ్వేజ్ నుంచి కూడా ఒక నెగిటివ్ వైబ్ నడుస్తుంది ఈ వెబ్ సిరీస్ మీద. నాకు కూడా చాలా చాలా నెగిటివ్గా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత. డబ్బులు గంగాపాలు చేశారనిపించింది.